నమస్కారం. ఆరెంజ్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రభాకర్ రావు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ. పిటిషన్పై మరోసారి జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ. మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం, అన్ని డ్యాంల గేట్లు ఎత్తివేత. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఈ మేరకు ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాలు వాదనలు విన్న కోర్టు కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణకు వచ్చే నెల 8న చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న పేర్కొన్నారు. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రస్తుత స్టేటస్ రిపోర్టును దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లుద్ర, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇప్పటికే కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాక్ష్యాధారాలు ట్యాపరింగ్ చేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లుద్ర కోర్టుకు వివరించారు. డేటా రికవరీ చేయడానికి కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో ఎలాంటి సమాచారం లేదని గత విచారణలో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తన క్లయింట్ ప్రభాకర్ రావు కేసు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతున్నారని ఆయన తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు ధర్మాసనానికి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి భారీగా వరద కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నెల నుంచి వరద ప్రారంభం కావడంతో అన్ని జలాశయాల గేట్లను ఎత్తిన అధికారులు వందల టీఎంసీ నీటిని సముద్రంలో వదిలారు. తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు తెలంగాణ, ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వారం కిందట ప్రశాంతంగా ఉన్న కృష్ణానదికి భారీగా వరద పెరగడంతో ఆల్మట్టి, చూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, టైల్ ప్యాంట్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జోరాల నుంచి భారీగా వరదొస్తుండటంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 10 అడుగులు ఎత్తి 3,39,496 అడుగుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరగడంతో అప్రమత్తమైన అధికారులు 29 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి వేగంగా సముద్రంలోకి పరుగులు తీస్తోంది. బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు అమ్మవారికి స్వప్నాభిషేకం, అనంతరం 8 గంటలకు దర్శనాన్ని అందించారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల్లో మొదటి రోజు దర్శనమిస్తున్న బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవీ మంత్రాల్లో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పదని విద్యోపాసకులకి మొట్టమొదటి బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెప్తున్నాయి. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి అని ప్రతీతి.
విశాఖపట్నం ఓల్డ్ గాజువాకలోని సీఎంఆర్ సెంటర్ పక్కన ఉన్న ఎస్ఎస్ఐ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతోందని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గత 4 సంవత్సరాలుగా మసాజ్ సెంటర్ యజమానులైన సంగీత, ఆమె భర్త ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు 3 రోజుల క్రితం ఆ మసాజ్ సెంటర్పై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొన్న 3 మహిళలు, 4 యువకులతో పాటు యజమానులు సంగీత, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇలాంటి మసాజ్ సెంటర్లు, బాడీ స్పా వంటి వాటిని పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సమాజానికి హానికరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం గాజువాక సీఎంఆర్ సెంట్రల్ పక్కన ఎస్ఎస్ థై స్పా మసాజ్ పేర్ల మీద వ్యభిచారం జరిపిస్తున్న ఇక్కడ ఓనరమ్మ సంగీత, ఇంకా వాళ్ళు భర్త ఇద్దరు కలిసి ఈ కార్యక్రమానికి ఇలా కలిసి సపోర్ట్ చేస్తూ వ్యభిచారం సెంటర్ పెట్టి నడపడం జరుగుతుంది. ఒక 2-3 రోజుల కిందట టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఓనరమ్మ సంగీతాన్ని, వాళ్ళ భర్తని, ఇంకా వ్యభిచారం చేస్తున్న 3 ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరిని పట్టుకొని సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది. ఇది థై మసాజ్ సెంటర్. థై మసాజ్ సెంటర్ పేరు మీద వ్యభిచారం సెంటర్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి, టాస్క్ ఫోర్స్ పోలీస్ వారు వచ్చి దీన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లోనే అన్ని కార్యకలాపాలు జరిగేవి. థై స్పా అంట. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో 1200 బస్తాల యూరియా అందుబాటులో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు రైతులకు సమాచారం ఇవ్వడంతో రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన వారికి యూరియా అందుబాటులో లేదని తెలియడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా, మీకు యూరియా కావాలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేయండి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అధికారుల ఈ వైఖరితో నిరాశ చెందిన రైతులు ఏం చేయాలో తెలియక రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. యూరియా సరఫరాలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. వారం రోజులు మన ఇచ్చే రోజే మాకు తెలియదు. మరి ఇప్పుడు ఏమంటాడు, రేవంత్ రెడ్డికి ఫోన్ చేయి అంటాడు. ఎవరు వయసు వేయాలి రేవంత్ రెడ్డికి? ఫోన్ చేస్తాం మేము ఇట్లా మరి సమాధానమైన చెప్పాలి కదా సార్. మీరు రాలేదు. 1200 బ్యాగులు వస్తాయి, అందరికి ఇస్తాం, రైతు ఎదురుగానే పోయినా అని చెప్పారు. మరి ఎక్కడ పోయినా 1200 పట్టుతారు. దీనికి వచ్చినట్టు ఎక్కడ పోయింది? కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోయింది ఎట్లా సార్ లోపలికి? 300 ప్యాకెట్లు వస్తాయి. లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఇటిక్యాల 2వ వార్డులోని తెలుగువాడలో నివాసితులు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాడలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వర్షం పడినప్పుడు నీరు నిలిచి బురదగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల కనీసం బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. తక్షణమే మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వర్షాల వల్ల ఏర్పడుతున్న బురద, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. నీళ్ళలో ఇచ్చే తిరుగుడు అయ్యా మా పరిస్థితి ఇదే బతుకు మా బతుకు ఇస్తేనా ఇక మా ఆడవి ఏమలేదా ఇక
నీళ్ళలో నీరు కూడా ఏముందా ఇలా ఈ వాడేదినా మాకు నీళ్ళు లేవే ఉంది సార్ ఇది కాదు వాటర్ బాగా వచ్చింది నేను ఎట్లా బతుకమ్మాడు మీరు ఇటు రారు మా వాడకు రెండో వాడ మేము ఎట్లా వాడుకుంటాం ఏం సంగతి నీళ్లు లేవు మా వాడ మమ్మల్ని ఎవరు కేర్ చేయరు మమ్మల్ని రానిస్తలేరు సార్ ఆ నీళ్లు ఉన్నాయి ఇట్లా మడుగులు ఉన్నాయి వాడుకోండి ఎట్లా నీళ్ళు చెప్పండి ఏం చేసుడు నీళ్ళు ఉన్నాం ఎట్లా వాడుకోండి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేకపోతుంది మా పరిస్థితి ఏంటిది ఇదంతా నీళ్ళం అడిగే ఆడుకోవద్దా ఇంకో చిన్నగా పిల్లగాడ నడవత్తలేదు నడవత్తలేకపోయా మేము ఎట్లా ఆడుకోవాలి చెప్పను నడవటానికి ప్లేస్ లేదు మాకు ప్లేస్ లేదు ఎటు పోడు మేము ఏడాడు ఏటచ్చుడు సార్ బతుకమ్మ అని కాదు మాకు నీళ్ళే లేవు తాగుదామంటే నీళ్ళు లేవు దొంగ లేదు ఓట నప్పుండ్రు ఓటు ఎత్తున్నాం మరి మా పరిస్థితి ఏంది ఎట్లా ఆడుకుందాం ఇప్పుడు నీళ్ళు చూడండి మా పరిస్థితి నీళ్ళు ఉన్నాం రెండో వాడలో ఎవరు ఉన్నారు ఇక్కడ మాకు చెప్పండి మాకు నీళ్లు వాటర్ లేవు మాకు ఈ నీళ్ళలో మేము ఆడుకుందా చెప్పండి సార్ ఇంక అన్ని నీళ్ళే సార్ చూడుర్రి మేము ఎట్లా వాడుకున్నాడు ఈ వాటర్లా నీళ్ళల్లా పిల్లలు మేము సార్ చెప్పండి మా పరిస్థితి ఏంది నీళ్ళల్లో ఎట్లా పోతాం మేము ఏం చేసి మా పరిస్థితి ఎవ్వరు కూడా పట్టించుకోరు మరి రోడ్డు రెండో వాళ్ళు ఎవరు రారు అడిగినా ఎవరు పట్టించుకోరు మమ్మల్ని మేము జంగల్లో ఉన్నావా ఈ అడవులు ఉన్నావా ఈ ఊళ్ళు ఉన్నావా చెప్పండి సార్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలుకపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నిన్న పెద్దల అమావాస్య ఇంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద బతుకమ్మ పాటలు పాడుతూ సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఆటలాడారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు ప్రజలు పాల్గొన్నారు. గాడి కూడా ఏదో ఇటు ఏంద్రా
సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే పిల్లలు చాలా పెద్ద ఎత్తున మన రంగురంగుల పూలతో ఆడపిల్లలు పిల్లలు పెద్దలు అంతా కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఎలాంటి మహిళలు ఎలాంటి రంగురంగు కట్టుకొని రంగురంగుల పూలతో అని రకరకాల పూలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సందర్భంగా మంచిగా బతుకమ్మ రంగురంగుల పూలతో ఆడుతున్నారు. బతుకమ్మ ఆడుతురా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మలు చూస్తుంటే బతుకమ్మలు మంచిగా రంగురంగుల పూలతో చూస్తున్నారు. మహిళలు బతుకమ్మలు ఆట ఆడుతుంటే బాగా అనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ప్రజా పంపిణీకి ఉద్దేశించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని పోలీసులు పట్టుకున్నారు. నిన్న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో అంకాపూర్ గ్రామ పంచాయతీ ఎదురుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఆర్మూర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలో ఉన్న 280 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం బరువు 145 క్వింటాలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న 6 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులుగా కడమంచి అంజీ, కడమంచి మహేందర్, కడమంచి రాజయ్య, కమ్మర్పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నరేష్, అస్లాం నాగేష్ అనే వారిపై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.